హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మీతో ఒక కథ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ కథ పేరు 'చీకటి బొమ్మ'. ఒక గ్రామం దేవుని గూడెం అని ఉంటుందండి. ఆ గ్రామం రాత్రి వేళ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అంతేకాకుండా పొద్దున్నే ఎంత బావుంటుందో రాత్రుళ్ళు అంత భయానకంగా ఉంటుందండి. మల్లేశం అనే ఒక అతను ఉంటాడండి. తన భార్య సరోజ నెల క్రితం చనిపోతుంది. చనిపోయిన తర్వాత తనకు ఇంట్లో ఏమి తినబుద్ధి కాదు. అలాగే సరోజ నవ్వుతున్నట్టు తనకు అనిపించేది. ఆ ఇంట్లో ఉండాలంటే తనకు భయమేసేదండి. అప్పుడు సరోజ నవ్వినట్టు అనిపించి తలుపు తట్టినట్లవుతుంది. అప్పుడు సర్లే అని చెప్పేసి వెళ్ళి తీయడానికి చూస్తాడు. కానీ ఇంత రాత్రిలో ఎవరుంటారని తను సైలెంట్‌గా కూర్చుంటాడు. అప్పుడు మళ్ళీ తలుపు తట్టడం సౌండ్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మల్లేశం వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు. ఆ డోర్ కింద బొమ్మ పడి ఉంటుంది. ఆ బొమ్మ చూస్తే పాత పంచెలో మట్టితో ఉన్న బొమ్మని చూస్తాడండి. ఎవరో చిన్న పిల్లలు వదిలేశాడని దాన్ని తీసుకువెళ్ళి తన ఇంట్లో పెడతాడు. రాత్రి 2 గంటల సమయంలో అతనికి ఒక శబ్దం వినిపిస్తుంది. అది ఏంటి అంటే ఎవరో తనని పిలుస్తున్నట్లు. మధ్యలో బొమ్మ స్వయంగా కదులుతుందని అతను ఊహించలేదు. మల్లేశా మల్లేశా అతను చెవులు విని జోరుగా వినిపించినట్టు అనిపించింది. ఏమిటిది? ఆ శబ్దం మళ్ళీ వచ్చింది. ఈసారి బొమ్మ నోటి నుండి బొమ్మ నెమ్మదిగా తిరిగి అతన్ని చూస్తోంది. దాని కళ్ళు మెరుస్తున్నాయి. భయంతో మల్లేష్ వెనక్కి తగ్గి తలుపు బయటికి పారిపోయాడు. బయట వర్షం, గాలి, అతని చెవుల్లో ఇంకా బొమ్మ వినిపిస్తోంది. తర్వాత ఉదయం గ్రామస్తులు మల్లేశం ఇంటి దగ్గర రక్తం మరకలు చూసి భయపడ్డారు. మల్లేశం కనిపించలేదు. కానీ లోపల టేబుల్ మీద బొమ్మ ఉంది. దాని చేతిలో రక్తంతో రాసిన మాటలు, నేను తిరిగి వచ్చాను అని. గ్రామంలో పాత మహిళ సీతమ్మ చెప్పింది, ఈ బొమ్మ దెయ్యం బొమ్మరా. 10 ఏళ్ల క్రితం ఈ బొమ్మ వల్లే ఒక పిల్ల చచ్చిపోయింది. ఆమె కథ ఇలా ఉంది, వినండి. దశాబ్దం క్రితం ఆ గ్రామంలో ఒక చిన్న పిల్ల అనిత. ఆమె తన పుట్టినరోజున బజార్లో నుండి ఈ బొమ్మ తెచ్చుకుంది. ఆ రాత్రి నుంచి ఆమె ఫుల్గా మారిపోయింది. అమ్మా నాన్నల మాట వినేది కాదు. రాత్రుళ్ళు నవ్వేది, చీకటిలో మాట్లాడేది, ఇలాంటి ఉండేది. ఒకరోజు ఉదయం ఆమె మంచం మీద చచ్చిపోయింది. కానీ ఆమె కళ్ళు తెరిచి ఉన్నాయి. నిశ్చలంగా బొమ్మను చూస్తూ అప్పటి నుంచి ఆ బొమ్మను వెలుపల కుంటలో వేసేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ బొమ్మ మల్లేశం ఇంటికి ఎలా వచ్చింది? సీతమ్మ మరియు కొంతమంది యువకులు ఆ బొమ్మను కుంటలో వేయడానికి వెళ్ళారు. బొమ్మను నీళ్లలో వేసిన వెంటనే పెద్ద గాలి తుఫానులా వీచింది. నీళ్లు మరిగినట్లయ్యాయి. బొమ్మ తేలింది, కిందకి వెళ్ళలేదు. తర్వాత రాత్రి సీతమ్మ ఇంటి దగ్గర గోడలపై రక్తంతో రాసిన మాటలు కనిపించాయి. ఎవరు నా బొమ్మను తాకారు? గ్రామం మొత్తం భయంతో వణికిపోయింది. పూజారి గంగాధర్ను పిలిచి అతను చెప్తున్నాడు, ఈ బొమ్మలో ఒక ఆత్మ ఉంది. అది చిన్నపిల్ల ఆత్మ కాదు, పాతకాలంలో చంపబడ్డ సరోజ అమ్మదే. అందరూ ఆశ్చర్యపోయారు. సరోజ అంటే మల్లేశం భార్య. కానీ ఆమె చనిపోయింది కదా. సరోజ మల్లేశం చేతిలో చనిపోయింది. అతను ఆమెను కొట్టి చంపాడు. ఆమె ఆత్మ ఈ బొమ్మలోకి చేరింది. ప్రతీకారం కోసం తిరిగి వచ్చింది. ఆ రాత్రి గ్రామంలో ఎవరూ బయటికి రాలేదు. కానీ మధ్యరాత్రి గంగాధర్ ఇంటి దగ్గర నుండి కేకలు వినిపించాయి. జనం వచ్చి చూసేసరికి గంగాధర్ నేల మీద పడి చచ్చిపోయాడు. అతని పక్కనే ఆ బొమ్మ ఉంది. రక్తంతో తడిసి దాని ముఖంపై చిరునవ్వు ఇంకా ఉంది. తరువాత రోజు గ్రామస్తులు ఆ బొమ్మను కాల్చేయాలని నిర్ణయించారు. కట్టెలతో పెద్ద మంట వేయడం ప్రారంభించారు. కానీ బొమ్మ మంటల్లో కాలలేదు. తిరిగి నేల మీద పడి గిరగిరా తిరిగింది. ఆ బొమ్మ నుండి సరోజ గానం వచ్చింది, ఎవరు నన్ను ఆపలేరు, ప్రతీకారం పూర్తవ్వాలి.
ఒక్కసారిగా మల్లేశం కనిపించాడు. చనిపోయినట్టు అనుకున్నాడు కానీ బతికే ఉన్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నెమ్మదిగా బొమ్మ దగ్గరికి వెళ్ళి, సరోజా, చాలు, నేనిక న్యాయం చేశాను అన్నాడు. ఆ మాట విన్న వెంటనే బొమ్మ కదలడం ఆగిపోయింది. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. బొమ్మ కాలిపోయింది. మల్లేశం నేలపై కూర్చొని ఏడుస్తున్నాడు. 3 రోజుల తర్వాత గ్రామం ప్రశాంతంగా కనిపించింది. కానీ రాత్రుళ్ళు కొందరికి ఇంకా ఆ పిల్ల నవ్వు వినిపిస్తుంది. కొన్నిసార్లు పొలాల్లో చీకటిలో ఎర్రని చిన్న కాంతి కనబడుతుంది. ఎవరూ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఆ బొమ్మ పూర్తిగా కాలిపోలేదని. ఇప్పుడు ఈ కథ సారాంశం ఏమిటంటే, ప్రతీకారం, చీకటి మరియు పాపం, వీటికి ముగింపు ఎప్పటికీ ఉండదు. ఏ మనిషి తప్పు చేసినా ఆత్మ దానికి సమాధానం కోరుతుంది. ఇదే ఈ చీకటి బొమ్మ కథ. ఆత్మలకు ఆత్మగాథ. థ్యాంక్ యూ సో మచ్ అండి. విని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.